మంగళగిరిలో అక్షయ పాత్ర ఫౌండేషన్లో కిచెన్లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఇక్కడ ఈ కిచెన్లో చూసుకున్నట్లయితే వీటిని కొలరాన్స్ అంటారు. అంటే మన ఇంట్లో మనం కుక్కర్లో తక్కువ ఆహారాన్ని వండుకునేలాగా ఉంటుంది. ఈ కొలరాన్లో మాత్రం ఒకేసారి అంటే ఒక 15 నిమిషాల్లో 5,000 మందికి ఆహారాన్ని పంపిణీ చేసేలాగా ఇక్కడ భారీగా ఈ ఎక్విప్మెంట్తో ఆహారాన్ని అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కొలరాన్స్ వరుసగా 1 నుంచి 10 కొలరాన్స్ అయితే ఉన్నాయి. అసలు ఇక్కడ ఎటువంటి ఆహారాన్ని తయారు చేస్తారు, రోజుకి ఎంతమందికి పంపిణీ చేస్తారు అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆపరేషన్స్ మేనేజర్ హెడ్ శ్రీహరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి ఇక్కడ పరిస్థితి అయితే తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్. ఇక్కడ ఇవేంటి సార్? వీటన్నింటి కొలరాన్ అంటారండి, రైస్ కొలరాన్స్ అంటారు. ఇది ఒక్కోటి వచ్చేసి 100 kg రా రైస్ ఉడుకుతుందండి. 100 కిలోల రా రైస్ వండితే 15 నిమిషాల్లో మనకి 300 కిలోలు అవుట్పుట్ వస్తుంది. 300 కిలోలు కుక్కుడ్ రైస్ వస్తుంది. అలాగే మొత్తం 8 ఉన్నాయండి. ఇక్కడ ఆ రైస్ ఉండేది 8 ఉన్నాయి. ఒక్కోటి ఎవ్రీ 15 నిమిషాలకి 5,000 మందికి సరిపడా కుక్కుడ్ రైస్ వస్తుంది. మరి ఇంకో 4 ఉన్నాయండి. అవి వచ్చి సాంబారు, పప్పు అవి తయారు చేయడానికి ఇంకో 4 ఉన్నాయి. మొత్తం 12 ఉన్నాయి. సాంబారు వచ్చేసి ఎవ్రీ 1.5 అవర్కి 20,000 మందికి సాంబార్ తయారవుతుంది. ఎవ్రీ 1.5 అవర్కి 20,000 మందికి సాంబార్ మనకి రెడీ అవుతుందండి. సేమ్ పప్పు కూడా సేమ్ 1.5 అవర్లో ఒక 20,000 మందికి పప్పు కూడా తయారవుతుంది. అసలు అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది విద్యార్థుల ఆకలి తీర్చేందుకు, వాళ్ళు ఆకలితో ఉంటే చదువు మీద శ్రద్ధ పెట్టలేరు కాబట్టి వారు చదువు మీద శ్రద్ధ పెట్టాలి అంటే వారు ఆకలి తీరాలి అనే ఉద్దేశంతో ఈ అక్షయ ఫౌండేషన్ మీరు ఏర్పాటు చేశారు. ఇప్పుడు విద్యార్థులతో పాటుగా ఇప్పుడు విజయవాడని ఒక విపత్తు ముంచెత్తినటువంటి నేపథ్యంలో వరద బాధితులకు కూడా ఇక్కడి నుంచి మీరు ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి పంపిణీ చేశారు? అసలు ఈ కిచెన్ ప్రాసెస్ ఏంటి సార్? ఇప్పుడు వరకు అండి రెగ్యులర్గా మేము డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేది మేము సప్లై చేస్తున్నాం అండి. ప్రతిరోజు 25,000 మందికి ఫుడ్ ఇస్తున్నాము. మొత్తం మేము 5 మండలాలు ఇస్తామండి. మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు, దుగ్గిరాల, తెనాలి ఈ 5 మండలాల్లో కలిపి 315 స్కూల్స్కి మేము ఎవ్రీడే 25,000 మంది విద్యార్థులకి 25,000 మంది విద్యార్థులకి మనం ఫుడ్ ఇస్తున్నామండి. అది కాకుండా మరియు మన అన్నా క్యాంటీన్కి ఎవ్రీడే అన్నా క్యాంటీన్కి 20,000 బ్రేక్ఫాస్ట్, 30,000 లంచ్, 20,000 డిన్నరు మొత్తం కలిపేసి 70,000 మందికి మనం అన్నా క్యాంటీన్ సప్లై చేస్తున్నామండి. అదీను కాక ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 12,50,000 మందికి మేము అన్నం ప్యాకెట్లు వండి పంపించామండి. అంటే రోజుకా సార్ ఇది? మొత్తం ఈ 3 రోజులు కలిపి రోజుకి 3 లక్షల మందికి మేము ఇచ్చామండి. అంటే సాంబార్ రైసు, కర్డ్ రైసు, టమోటా రైసు, టమోటా బాతు, పొంగల్ ఈ 5 రకాలు మేము కంటిన్యూగా పోయిన ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా ఇస్తున్నామండి. ఇప్పటి వరకు మేము 12.5 లక్షల మందికి ఇచ్చామండి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం కింద మీరు ఎటువంటి ఆహారాన్ని పిల్లలకు అందజేస్తూ ఉన్నారు సార్? అంటే ఇది యాక్చువల్గా మనకి గవర్నమెంట్ మెనూ ఉందండి. సోమవారం వచ్చి వెజ్ బిర్యానీ, ఆలు కుర్మా, వెజ్ బిర్యానీ, టమాటా కర్రీ. మంగళవారం వచ్చేసి చింతపండు పులిహార, టమాటా చట్నీ. బుధవారం వచ్చేసి వెజ్ బిర్యానీ, ఆలు కుర్మా. గురువారం వచ్చేసి సాంబార్ రైసు. శుక్రవారం వచ్చేసి వైట్ రైసు, గ్రీన్ లీఫ్ కర్రీ. శనివారం వచ్చేసి ఆకుకూర రైసు అంటే గ్రీన్ లీఫ్ రైసు, పప్పుచారు, స్వీటు. ఈ 6 రోజులు మెనూ రెగ్యులర్గా కంటిన్యూగా ఇస్తున్నామండి. ఓకే సార్, ఇప్పుడు అసలు ఈ కిచెన్ ప్రాసెస్ ఏంటి సార్? అంటే ఇది రెగ్యులర్గా మేము ఉదయాన్నే 5 o'clock వస్తామండి. టీము వచ్చి మేము కూరగాయలన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. పైన ఫస్ట్ ఫ్లోర్లో ప్రీ ప్రాసెసింగ్ జరుగుతుంది. వచ్చిన ప్రతి కూరగాయలని మేము క్లోరిన్లో కడిగిన తర్వాత కటింగ్ చేసి దాన్ని కుకింగ్ వాడతాము. మా దగ్గర 6 o'clockకి మన ప్రొడక్షన్ స్టార్ట్ అయితే 9 o'clockకి ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుంది. 9 to 10 వచ్చేసి స్కూల్ వెహికల్స్ లోడ్ చేసి 10కి పంపిస్తాం. 11:30 కల్లా అన్ని స్కూల్స్కి మనకి ఫుడ్ చేరుతుంది. ఓకే, అసలు మామూలుగా ఇలాంటి ఇక్కడికి స్టీమ్ ఎలా వస్తుంది సార్? ఇక్కడ మాకు పక్కనే బాయిలర్ ఉందండి. మా దగ్గర బాయిలర్ 2 ton 1 ton బాయిలర్ ఉంది. ఎప్పుడు 2 ton వాడతాం, 1 ton స్పేర్ ఉంటుంది. అదేవిధంగా 11 దానికి స్పేర్ ఉంటుంది. రైస్ వస్తూ 8 ఉన్నాయి. మామూలుగా మేము 6 వాడతాం, 2 స్పేర్ ఉంటుంది. సాంబార్ 4 ఉన్నాయి, 2 వాడతాం, 2 స్పేర్ మెయింటైన్ చేస్తాం. ఎక్కడ ప్రొడక్షన్ ఆగకుండా పిల్లలకు కానీ అన్నా క్యాంటీన్కి కానీ మన ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ ప్రొడక్షన్ ఆపకుండా రెగ్యులర్గా కంటిన్యూ 24 hours రన్ చేసి
ఫుడ్ ఇస్తామండి. ఓకే సార్, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు నాన్ స్టాప్ గా పనిచేస్తున్నాను అని చెప్తున్న నేపథ్యంలో ఒక రోజుకి ఎన్ని లక్షల మందికి ఆహారాన్ని ఈ ఎక్విప్మెంట్ ద్వారా పంపిణీ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఒక్క ఓన్లీ 3 లక్షల మందికి మేము ఫుడ్ ఇచ్చామండి. మొన్న రీసెంట్గా జరిగిన కంటిన్యూ డేస్లో 3 లక్షల మందికి ఒక రోజుకి వండి ఇవ్వగలం. కానీ కెపాసిటీ 5 లక్షల వరకు ఉందండి. కానీ మేము 3 లక్షలు గవర్నమెంట్ అడిగింది కాబట్టి 3 లక్షల వరకు ఇవ్వగలిగాం. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే శ్రీహరి గారు చెప్తున్న దాని ప్రకారంగా ఈ కిచెన్ కెపాసిటీ వచ్చేసి 5 లక్షల మందికి ఒక రోజు ఆహారాన్ని పంపిణీ చేయగలదు. కానీ ఇప్పటి వరకు మేము అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు మేము ఒక్కొక్క రోజు 3 లక్షల మందికి పైగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాము. ఇక్కడ చాలా బాయిలర్స్ ఉన్నాయి. ఆ బాయిలర్స్ ద్వారానే ఈ కిచెన్కి అయితే స్టీమ్ వస్తుంది. ఇక్కడ మాకు ఈ స్టీమ్ ద్వారానే ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అంటూ శ్రీహరి గారు చెప్తూ ఉన్నారు. శ్రీహరి గారు, ఈ ప్రాసెస్ ఏంటండి? ఇది మనం బియ్యం కడిగిన తర్వాత పైనుంచి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తోటి కిందగా డైరెక్ట్ కొలరంలోకి వెళ్ళిపోతుంది. ఈచ్ 100 కేజీ కాబట్టి 100 కేజీ రా రైస్ కడిగి మనం 3 సార్లు కడిగి దాన్ని మనం కొలరంలోకి పోస్తామండి. ఇది డైరెక్ట్ గా కింద కొలరంలోకి వెళ్తుంది. వన్స్ బాయిల్ మనం వేసిన 7 minutes లో బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన వెంటనే మనం చూట్లోకి వెళ్ళి చూట్లో నుంచి మనం వెజల్లో ప్యాక్ చేస్తాం. ఎక్కడ హ్యూమన్ టచ్ ఉండదు, ఎక్కడ బ్యాక్టీరియా అటాక్ అవుతుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఎంతోమంది విద్యార్థులకు ప్రతిరోజు కూడా ఈ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరు అసలు కూరగాయల్ని ఎలా శుభ్రపరుస్తారు, ఆ ప్రక్రియ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. శ్రీహరి గారు, ఎలా ఈ ప్రక్రియ ఏంటి అసలు? అంటే మాకు వచ్చిన కూరగాయలు అంటే రోజు ఇప్పుడు ప్రజెంట్ 6 నుంచి 7 టన్నుల కూరగాయలు వస్తాయండి. వచ్చిన కూరగాయలని ముందు మామూలుగా ఫస్ట్ ట్యాంక్లో మామూలు వాటర్తో కడుగుతాము. తర్వాత రెండో దాంట్లో క్లోరిన్తో కడుగుతాం. క్లోరిన్ టాబ్లెట్ వేసి మా 50 to 100 ppm క్లోరిన్లో కడిగినప్పుడు వాటి మీద ఎలా ఉంటే బ్యాక్టీరియా కానీ కెమికల్స్ కానీ కూడా ఫ్రీ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో కడిగి ఆ తర్వాత మన కటింగ్ మిషన్స్ లో కటింగ్ పంపిస్తాం. అది ఇది ప్రాసెస్. ఓకే, అంటే ఇక్కడ మొత్తం కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా 3 ప్రాసెస్ లో జరిగింది. ముందేమో సాధారణ వాటర్ లో కడుగుతారు, తర్వాత ఫ్లోరిన్ టాబ్లెట్స్ వేసి కూరగాయలు శుభ్రపరుస్తారు, తర్వాత మళ్ళీ సాధారణ నీటిలోనే కడుగుతారు, తర్వాత కటింగ్ పంపిస్తారు. ఇది కటింగ్ మిషన్స్. ఇవి గ్రైండర్స్, కటింగ్ మిషన్. అది ఆ కటింగ్ చేసి ఆ కటింగ్ అయిన తర్వాత అన్ని మళ్ళీ కూలర్లోకి వేస్తాం. అది ప్రాసెస్. అక్షయ పాత్ర ఫౌండేషన్ స్టోర్ రూమ్ లో మనం ఉన్నాం. ఈ స్టోర్ ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది తెలుసుకుందాం. శ్రీహరి గారు, ఈ స్టోర్ ని ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే మాకు ఎవ్రీ మంత్ మాకు పీసీఎం మీటింగ్ ఉంటుందండి. దాని ప్రకారం మేము ఇంటింటి పెట్టి తెప్పించుకుంటాం. మెటీరియల్ వచ్చినంటే దానికి ఐటమ్స్ మెయింటైన్ చేస్తాము. వచ్చిన ఈచ్ ఐటమ్స్ని శాంపిల్స్ ఆ విధంగా ఒకసారి శాంపిల్ చూస్తే ప్రతి ఒక్క ఐటమ్ని ఆ బాక్స్లో శాంపిల్ పెడతామండి. ఆ శాంపిల్ మెయింటైన్ చేసి అంటే ఎందుకు ఆ లాట్ అప్ టు సెల్ఫ్ లైఫ్ ఐటమ్ అన్ని కూడా టెస్ట్ చేసి పెడతామండి. ఈచ్ లాట్ వచ్చిన వెంటనే క్వాలిటీ వాళ్ళు చెక్ చేసి దాన్ని వాల్యుయేట్ చేసిన తర్వాతనే అన్లోడ్ చేసి స్టోర్లో చేస్తామండి. దీంట్లో మేము బిన్ కార్డు అన్ని మెయింటైన్ చేస్తామండి. ఇష్యూ అయిన వెంటనే బిన్ కార్డులో ఎంటర్ చేసి ఎంత స్టాక్ ఉంది, ఎప్పుడు వచ్చింది మెటీరియల్ అన్ని కూడా మేము మెయింటైన్ చేసి ఫస్ట్ అవుట్ అండ్ ఫిఫో అంటే మన ఎక్స్పైరీ డేట్ బట్టి ఏది ముందు ఉందో దాని ముందు మనం వాడతామండి మెటీరియల్. ఈ స్టోర్లో ఏ పదార్థాలు పెడతారు? ఆల్మోస్ట్ ఈ స్టోర్లో 46 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అన్ని మన గ్రాసరీస్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ వెజిటబుల్స్ తప్ప అన్ని వస్తాయండి. కింద స్టోర్లో రైసు, కందిపప్పు, ఆయిల్ పెడతాం. రిమైనింగ్ ఐటమ్స్ 43 ఐటమ్స్